యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ లెంటి శుభాలు వందములు తెలియజేస్తున్నాను. పిల్లారా, మనము సిలువను గుర్చిన వార్తను గురించి మనము ధ్యానించుకుంటున్నాం. అంటే ప్రభు సిలువపై ఏ విధముగా మన నిమిత్తం ఆయన మరణించారో, మన నిమిత్తం ఆయన ఏ విధంగా ప్రాణం పెట్టారో అన్న విషయాల గురించి మనము ఈ 40 రోజులు మనము ధ్యానించుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ 40 రోజులు కూడా చక్కని పాటలు, మరి ప్రభు గురించి మనము పాటలు కూడా మనము పాడుకుంటూ ఉంటాం. అంటే చాలామంది చూడండి, 40 రోజులు కంటిన్యూగా దేవుని సన్నిధికి వస్తారు, నిష్టతో పాటిస్తూ ఉంటారు, దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు, తమకు ఇష్టం ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టేస్తారు. కానీ ఆ 40 డేస్ అయిపోయిన తర్వాత మరి వారి యొక్క భవిష్యత్తు ఏంటి? వారు అదే విధంగా కంటిన్యూ అవ్వాలి, అంతే. ఆ విధంగానే కంటిన్యూ అవ్వాలి. ఒక 40 రోజులు ఆచారంగా మనం చేయడం కాదు, అదే విధంగా మనము కంటిన్యూ అయ్యేవారిగా ఉండాలి. ఆ మార్పు అలాగే ఉండాలి, అంతే. మన జీవితంలో 40 రోజులు చేసాములే, అయిపోయింది, వేస్ట్ వచ్చింది, మన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకోకూడదు. మన జీవితాలను మనము మార్చుకునేవారిగా ఉండాలి. ప్రభు మన కొరకు ఎంత త్యాగం చేశాడో మనము ఈ 40 రోజులు మనము తెలుసుకుంటున్నాం కనుక ఆ త్యాగం మనము కూడా గుర్తించి అదే విధంగా మన పాప జీవితాలను మనం విడిచిపెట్టి ఆయన యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించేవారిగా ఉండాలి. ప్రియులారా, ముందుగా దీన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రములేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నన్ను ప్రభా సజీవులు గురించిన విధానాన్ని బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి 2 డేస్లో నాయన ప్రభా, మరి ఎంతో మరి బిడ్డలందరూ ఆసక్తిగా దేవుని యొక్క మరి మీ యొక్క సందేశాలను వినుటకు, మీ యొక్క మధురమైన పాటలు పాడటకు కూడా అనేక మంది ముందుగా ఉంటున్నారు కనుక మరి అదే పద్ధతిలో వారు జీవితాంతం వారు నిలబడేలాగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలని మరి నేను అనుకుంటున్నాను. కాబట్టి మరి ఈ విధంగా ఈ యొక్క వాక్యం వినేవారు మరి భక్తి శ్రద్ధలతో వింటూ మరి ఈ వాక్యము ప్రతి ఒక్కరిలో వినగల చెవులు, గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, నన్నోటిని బోరగా సాధనంగా వాడుకొనమని, నన్ను నిశ్రోజాట్ను మరుగుపరచమని మా ప్రభు అయిన యేసు రత్నాలు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే సిలువ శక్తి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువను గుర్చిన వార్త నశించిపోతున్న వారికి ఎలా ఉంటుందంట? వెర్రితనముగా ఉంటుందంట. అదే రక్షించబడుతున్న మనకు అది ఎలా ఉంది? దేవుని శక్తిగా ఉంది. ప్రియులారా, ఈ 40 దినాలు శిలువ ధ్యానాల కాలంలో కూర్చున్న ప్రసంగాలు అనేకమైన మనం వింటాం. ఈ 40 రోజులు వింటాం. అనేకమంది స్పీకర్స్ వారు చెప్పే మాటలు, వారు చెప్పే సందేశాలు మరి మనము వింటూ ఉంటాం. అదేవిధంగా అనేక సిలువ కూర్చున్న పాటలు కూడా మనం పాడుతూ ఉంటాం. మరి సిలువ లేనిదే సింహాసనమే లేదు. సిలువ లేనిదే సింహాసనమే లేదు. సిలువ లేనిదే కిరీటము కూడా లేదు.
సిలువ లేనిదే కిరీటం కూడా లేదు. ఈ సిలువను చాలామంది అలంకారంగా వాడుతూ ఉంటారు. అలంకారముగా అంటే మరి చేతి వేళ్ళకు రింగ్స్లో సిలువ ఆకారం పెడుతూ ఉంటారు. అదేవిధంగా మంగళసూత్రాల్లో కూడా సిలువ ఆకారం అనేది సిలువను గురించి మరి చాలామంది మరి ఆ యొక్క సిలువ ఆకారం పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, సిలువను గురించి పెట్టుకోవడానికి. అదేవిధంగా మరి కొంతమంది మెడలో చైన్స్లో మరి క్రాస్ అదే సిలువను వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ విధంగా సిలువను గౌరవించడం కాదని మనం గుర్తుంచుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల సిలువను గుర్తించడం కాదని మనము అర్థం చేసుకోవాలి. ఈ చేతికి వేలకి పెట్టుకున్నంత మాత్రాన, మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన, మంగళసూత్రాలకి మనం వేసుకున్నంత మాత్రాన అది సిలువను గౌరవించడం మాత్రము కానే కాదు. ఒకసారి ఏమైందంటే పోలీసులు అంటే కొంతమంది దొంగతనం చేసిన వారిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఒక అబ్బాయి మెడలో ఏముందంటే ఒక చైన్, మెడలో సిలువ ఉన్నది వేలాడుతూ ఉందన్నమాట. చూడండి, మెడలో సిలువ ఉన్న చైన్ వేసుకుని ఉన్నాడు. మళ్ళీ ఆయన చేసిన పని ఏంటి? దొంగతనము. కాబట్టి ఇలాంటి పనులు చేసేవారిగా ఉండొద్దు. కాబట్టి చూడండి, ప్రభువు నామం ఎంతగా అవమానపరచబడుతుందో చూడండి కదా. అవమానం కాదు అది? సిలువ మెడలో వేసుకుని అతను ఆ విధంగా దొంగతనం చేస్తున్నాడంటే ఎంత అవమానం అది. మరి ఎంత అవమానపరచబడుతుందో చూడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏం తెలుసా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అవమానపరచబడుతున్నది. మిమ్మును బట్టే కదా దేవుని నామము అవమానపరచబడుతుంది. కాబట్టి క్రైస్తవుడిగా నీవు దేవుని నామానికి ఎంత మాత్రము అవమానము తీసుకుని రాకూడదు. క్రైస్తవునిగా నీవు ఎంత మాత్రము దేవుని నామానికి అవమానం అనేది తీసుకుని వచ్చేవారిగా ఉండకూడదు. దేవుని విషయాలు మనం తేలిగ్గా తీసుకుంటాం. చూడండి, ఒకరోజు వెళ్ళిన వాళ్ళు ఇంకో రోజు వెళ్ళరు. అంటే 40 డేస్లోనే కొంతమంది కంటిన్యూగా వెళ్ళాలని అనుకుంటారు. అదైనా ఏదైనా కూడా ఒకరోజు వెళ్ళినా వెళ్ళకపోయినా కంటిన్యూగా నువ్వు వెళ్ళినా అది కాదు దేవుని దృష్టిలో ఉండేది, అది కాదు. కానీ నీలో ఎంతవరకు మార్పు వచ్చిందా అనేది ప్రభు గమనిస్తాడు. అదే చూసేది. నువ్వు ఒకరోజు వచ్చి ఒకరోజు రాలేదు అన్నది అది కాదు. నువ్వు కంటిన్యూగా వెళ్ళావు అన్నది అది కాదు. కానీ నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు అన్న విషయాన్ని మనము గుర్తు పెట్టుకునే వారిగా ఉండాలి. మన హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. నువ్వు వెళ్తున్నావు కదా, నీ జీవితంలో ఎంతవరకు మార్పు వచ్చింది అన్న విషయాలను దేవుడు పరిశీలిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి యేసు ప్రభు సిలువను మోసుకుంటూ కల్వరిగిరి చేరుతున్నప్పుడు, యేసు ప్రభు వారు సిలువను మోసుకుంటూ కల్వరిగిరి చేరుతున్నప్పుడు దారిలో కొంతమంది సహోదరులు అంటే స్త్రీలు ఏడ్చుకుంటూ ఆయనను వెంబడించారు కదా. వెంబడించారు. అసలు సిలువ దగ్గరే ఉన్నది ఎవరు? ఎక్కువ మంది స్త్రీలే, పురుషులు లేరు, అందరూ స్త్రీలే. ఆయన్ని వెంబడించారు. ప్రభు వారిని చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పి ప్రభు అక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. సిలువను గురించి ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా సిలువ మానవుని పాపాన్ని గుర్తు చేస్తుంది. సిలువ అనేది మానవుని యొక్క పాపాన్ని గుర్తు చేస్తుంది. ప్రియులారా, మన పాపం ఎంత భయంకరమైనదో సిలువ తెలియజేస్తుంది. మన పాపం ఎంత భయంకరమైనదో అనేది సిలువ
తెలియజేస్తుంది. అయితే ఇంత భయంకరమైన మన పాపాన్ని క్షమించడానికి యేసు ప్రభు ఈ శిలువ మరణం పొందవలసి వచ్చింది. మన పాపాన్ని ఈ పాపాన్ని క్షమించడానికి యేసు ప్రభు ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క శిలువ మరణాన్ని ఆయన పొందవలసి వచ్చింది ప్రియులారా. ఆయన ఏం చేశారు? కొరడాలతో కొట్టారు. 39 కొరడాలు కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు ఆయన్ని. 39 కొరడాలు ఆయన మీద ఉమ్మి వేశారు, బల్లెముతో పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు, మరి చేతులకు కాళ్ళకు పాదాలకు శీలలు వేశారు. ఎంత భయంకరమైన శిక్ష చెప్పండి. ఎంత భరించింది ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు కాదా? ఇదంతా భరించింది ప్రభు ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు. కాబట్టి ఈ విధముగా ఆయన దేహమంతా ఎలా ఉంది? రక్తము చిందించబడుతుంది. ఆయన దేహమంతా రక్తము చిందించబడుతుంది ప్రియులారా. మరి ఎందుకంటే మన పాపము అంత ఘోరమైందనమాట అర్థం. ఆయన అంత రక్తం చిందిస్తున్నాడు అంటే ఏంటి అర్థం? నీ పాపము అంత ఘోరముగా ఉన్నది. నీ పాపం కావచ్చు, నా పాపం కావచ్చు, ఎవరి పాపం అన్న కావచ్చు, మన పాపాలు ఎలా ఉన్నాయంట? అంత ఘోరముగా ఉన్నాయంట. అంత ఘోరముగా ఉన్నాయి కాబట్టి అంత ఘోరమైన శిలువ మరణాన్ని ఆయన పొందాడు ప్రియులారా. అంత ఘోరమైన శిలువ మరణాన్ని ఆయన పొందవలసి వచ్చింది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. శిలువను గురించి ధ్యానించినప్పుడు రెండవదిగా శిలువ దేవుని ప్రేమ గుర్తు చేస్తుంది. మొదటిది ఏం చెప్పుకున్నాం? శిలువ దేన్ని గుర్తు చేస్తుందని చెప్పుకున్నాం మనము. శిలువ మానవుని యొక్క పాపాన్ని గుర్తు చేస్తుంది ఫస్ట్ అన్నది. సెకండ్ వన్ చూసినట్లయితే శిలువను గుర్తు ధ్యానించినప్పుడు శిలువ దేవుని ప్రేమను గుర్తు చేస్తుందట. దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది. చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మాట అందరూ చెప్తారండి. మరి ఎందుకు ప్రేమించాడు ఆయన? ఆయన ప్రేమించడం బట్టే కదా ఆయన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడై ఈ లోకానికి మన దగ్గరికి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించడం బట్టే కదా. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ప్రతి వాడు నశించకూడదు. ఆయన యొక్క సంకల్పం ఏంటంటే ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. చివరికి శిలువ మీద దొంగను కూడా దేవుడు ఏం చేశాడు? మానవుని పొందినప్పుడు క్షమించాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు కదా. మరి అంత ఘోర పాపం చేసిన శిలువ ఆ దొంగను కూడా దేవుడు క్షమించాడు. ఇది చాలామంది ఇది పట్టుకుని ఏం చేస్తారంటే చివరిలో మనం మారు మనసు పొందాము, అప్పుడే పొందేది ఏంటి మారు మనసు అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ అలా చేయవద్దు, ఆ విధంగా ఉండకూడదు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఇప్పుడే మనం మారు మనసు పొందాలి. ఏ సమయం రాకడ వస్తుందో నీకు తెలియదు. ఏ సమయంలో వస్తుందో తెలియదు. మనిషి కుమారుడు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. మరి కొంతమంది ఎత్తబడతారు. ఎవరైతే మారు మనసు పొందారో వారు ఎత్తబడతారు. మారు మనసు పొందిన వారు విడవబడతారు. 7 ఏళ్ళు శ్రమల కాలం, భయంకరమైన శ్రమలు.
అవి తట్టుకోగలవా? కాబట్టి ఇప్పుడే నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందావు? ఇంక టైం ఉందిలే, ఇంక టైం ఉంది, ఇంక టైం ఉందిలేండి, అప్పుడే ఎందుకండి, చిన్నపిల్ల కదండి, అప్పుడే ఎందుకండి, ఇంక చాలా టైం ఉందండి. ఏం టైం ఉంది? ఎప్పుడు నీ టైం దేవుడు ఇచ్చాడా? కాబట్టి ప్రియులారా, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక, ఎవ్వరు నశించడం ఆయనకి ఇష్టం లేదు, నశింపక నిత్య జీవము పొందినట్లు ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలి, ఆయన పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి ఆయన అనేది ఆయన యొక్క సంకల్పం. నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. మరి వెళ్ళాలని ఉందా? మనం పరలోక రాజ్యం చేరాలని ఉందా? చాలామంది అనుకుంటారు, మేము సండే చర్చికి వెళ్తున్నాం కదండి, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, ఖచ్చితంగా మేము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం అనుకుంటారు. ప్రభా 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 అని పిలిచేవాడెవడు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు ముందే తెలియజేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం మారు మనసు పొందాలి, మన మనసు మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి, మన జీవితం మార్చుకోవాలి. చూడండి, భక్తుడైన పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారం మీరును కూడా నన్ను పోలి జీవించండి అంటాడు. ఆయన క్రీస్తును పోలి జీవిస్తున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే చూడండి, పౌలు భక్తుడికి ఏం తక్కువ పౌలు భక్తునికి? ఎంత ధనవంతుడు, ఎంత విద్యావంతుడు, అన్ని విడిచిపెట్టి సమస్తము నాకు పెంటతో సమానం అన్నాడే, అన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాడు, అన్నీ విడిచిపెట్టేశాడు. మరి ఈరోజు మనం ఏమైనా విడిచిపెట్టగలుగుతున్నామా? విడిచిపెట్టమంటే ఏంటి అంటే, నీ ఇల్లు, నీ భార్య, పిల్లల్ని అందరిని విడిచిపెట్టేసి రమ్మనా? కాదు, నీ అందరినీ విడిచిపెట్టేసి రమ్మని కాదు. దేవుని దగ్గర రండి, దేవుని భయభక్తులు కలిగి జీవించండి, దేవుని బిడ్డలుగా మీరు జీవించండి. అది ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనము దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము అర్థం చేసుకునేవారిగా ఉండాలి ప్రియులారా. మరి అర్థం చేసుకుంటున్నామా? ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? మనము నీతిమంతులు, చూడండి, మనము నీతిమంతులు, రోమపత్రిక 5వ అధ్యాయం 5-10 మీద చదివినట్లయితే, మనము నీతిమంతులు, పరిశుద్ధులు, ప్రేమించలేదు కానీ మన నీతిమంతులమా? మనం పరిశుద్ధులమా? ఒకసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోండి. మనం నీతిమంతులమా? మనం పరిశుద్ధులమా? మనం నీతిమంతులమనో పరిశుద్ధులమనో ప్రేమించలేదు కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపులుగానే జీవిస్తున్నాం. మనలో ఎక్కడ ఉంది నీతి? ఎక్కడుంది పరిశుద్ధత? మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రభు మనలను ప్రేమించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు ప్రియులారా. మనం ఇంకా బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు శిలువ మరణం పొందారు. పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, బలహీనమై ఉండగా ప్రభు మన కొరకు శిలువ మరణం పొందాడు ఆయన. జీవితంలో కొద్ది కష్టం రాగా మనం ఏం చేస్తాం చెప్పండి? సహజంగా చిన్న కష్టం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రభుని మనము నిందించే వారిగా ఉంటాం కదా. నాకే ఎందుకు రావాలి ఇది, ఈ కష్టం నాకే ఎందుకు రావాలి అని మనము బాధపడుతూ ఉంటాము. మరి జీవితంలో కొద్ది కష్టం రాగా దేవుడు నన్ను ప్రేమించట్లేదు, నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని మనము బాధపడుతున్నాం. ఆయన శిలువ మరణాన్ని, బలియాగాన్ని నిజంగా గుర్తించిన వారే ఇలాంటి మాటలు చెప్తారు. ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించిన వారే, ఆయన యొక్క శిలువ మరణాన్ని గుర్తించిన వారే ఇలాంటి మాటలు పలుకుతారండి.
ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క బలియాగాన్ని గుర్తించిన వారు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఆయన తన రక్తాన్నంతా గార్చాడు కదా. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు చెమట రక్తపు బిందువుల వలె మారింది. ఆయన రక్తము చెమట రక్తపు బిందువులుగా మారింది. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన యొక్క చెమటగా మారింది. ఆయన రక్తం చెమటగా మారింది పిల్లరా. అంటే ఆయన యొక్క శరీరంలో ఒక్క చుక్క కూడా రక్తం అనేది లేదు. కనుక ఆయన తన రక్తాన్నంతా గార్చారు. అంటే మన పాపాన్నంతా ఆయన ఓర్చుకున్నాడండి. మనం చేస్తున్న పాపాన్నంతా ఓర్చుకున్నాడు. మనం కూడా అంతే కదా. మనం ఏం చేస్తాం? మన బిడ్డలు ఏం తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళకి చంపేస్తామా? చెప్పండి. వాళ్ళు కొట్టేసి నరికేస్తాం వాళ్ళని? కాదు కదా. సర్లేరా ఊరుకో, ఇక్కడుండి చేయకు అని చెప్తాం కదా మనం. అలాగే మనము ఆయన బిడ్డలము కాబట్టి మనలను ఆయన ప్రేమించగలిగాడు. మన బిడ్డలను మనం ఎలా ప్రేమిస్తున్నామో మనం ఆయన బిడ్డలం కనుక అంత ప్రేమ మన మీద చూపించాడు. ఓర్చుకున్నాడు. మన కొరకు ఆయన ఓర్చుకున్నాడు. మనం ఎలా ఓర్చుకుంటున్నామో అదే విధంగా ఆయన కూడా మన కొరకు ఓర్చుకున్నాడు పిల్లరా. ఇక మూడవదిగా చూసినట్లయితే, మొదటగా సిలువ దేన్ని తెలియజేస్తుందని చెప్పాం? పాపాన్ని. రెండవది ప్రేమను తెలియజేస్తుంది. మూడవదిగా సిలువను గుర్తు ధ్యానించినప్పుడు మూడవదిగా సిలువ మన రక్షణను గుర్తు చేస్తుంది. ఏం చేస్తుందట? మన రక్షణను గుర్తు చేస్తుందట. రక్షణ ఎంతమంది పొందేవారిగా ఉన్నారు? రక్షణ ఎంతమంది పొందారు? ఏ ఒక్కరూ నశించపోకూడదనే దేవుని సంకల్పం. అందరూ రక్షించబడాలనే ప్రభువు శిలువ మీద మరణించాడు. అందరూ రక్షించబడాలి. ఆయన మరణించడంతోనే మనము రక్షించబడ్డాం. ఆయన మరణంతోనే మనకు రక్షణ అనేది కలిగింది. ఆయన మరణంతోనే అందరూ రక్షించబడాలని ప్రభు శిలువ మీద మరణించాడు. కాబట్టి యేసు ప్రభు అని హృదయమందు విశ్వసించి, ఆయన యేసు ప్రభు అని నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు. నువ్వు ఒప్పుకుంటున్నావా? యేసు ప్రభు నీ హృదయమందు విశ్వసించి నీవు నోటితో ఒప్పుకుంటే చాలు, మనము రక్షించబడతాం. ఆయన ప్రభువని మనం నోటితో ఒప్పుకుంటే చాలు. హృదయమందు విశ్వాసం కలిగి ఉండి విశ్వసించి మనం ఆయన ఒప్పుకుంటే, నోటితో ఒప్పుకుంటే మనము రక్షించబడతాం. ఈ రక్షణ కొరకు మనము ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు, నోములు, వ్రతాలు ఏమేమో చేయవలసిన అవసరం లేదండోయ్. దాన ధర్మాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్దాం, ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఏమి కూడా లేదు. కేవలము నీవు యేసు ప్రభుని విశ్వసిస్తే చాలు. విశ్వాసము క్రైస్తవ జీవితానికి ఫౌండేషన్ ఏదంటే విశ్వాసము. ప్రభువునందు విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం కలిగి ఉండండి. విశ్వసిస్తే చాలు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, 14వ వచనంలో అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపగా ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో
అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తెనో, దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీల అవిధేయతను బట్టి దేవుడు ఏం చేశాడు? తాపకరమైన సర్పాలు పంపించాడు. తాపకరమైన సర్పాలు అంటే విషపూరితమైన సర్పాలు అనమాట. అవి అవి వారిని కరిచినప్పుడు చాలామంది మరణించారు. అప్పుడు మోషేను వాళ్ళు అడిగినప్పుడు ప్రాధేయపడినప్పుడు మరి ఏం చేయాలి అని ప్రభుని అడిగితే మోషే ప్రభుని అడిగితే, నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి నిలబెట్టు, దానివైపు ఎవరైతే నిదానించి తేరి చూస్తారో వారు బ్రతుకుతారు అని ప్రభు సలహా ఇచ్చాడు. అలాగే అరణ్యములో ఏం చేశాడు? మోషే సర్పాన్ని నిలబెట్టాడు, ఇత్తడి సర్పాన్ని ఒకటి నిలబెట్టాడు. అప్పుడు ఎవరైతే విశ్వాసంతో సర్పాన్ని చూశారో నాకు మేలు జరుగుతుంది, నేను రక్షించబడతాను, దేవుడు నన్ను రక్షిస్తాడు, నేను బ్రతుకుతాను అని ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో దానివైపు ఎవరైతే చూస్తారో వారు బ్రతికారు, మిగిలిన వారు చనిపోయారు. అదేవిధంగా మరి అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు, విశ్వసించు ప్రతివారును నిత్యజీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎలా ఉండాలంట? ఎత్తబడవలెను. అక్కడ మోషే అరణ్యంలో సర్పాన్ని ఎలా ఎత్తాడో అలాగే ఇక్కడ కూడా మనిషి కుమారుడు నిత్యజీవం పొందినట్లుగా ఇక్కడ మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలెను. అలాగే ఎత్తబడ్డాడు కదా ప్రభు శిలువ మీద, అలాగే ఎత్తబడ్డాడు కదా, ఎత్తబడవలను. కాబట్టి శిలువ మన రక్షణకు సాధనము, మన రక్షణ సాధనము. ఆ శిలువ వైపు చూసినప్పుడు మన పాపాల నిమిత్తమే పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడండి. అంటే శిలువను చూడగానే చేస్తాడని కాదు, నువ్వు విశ్వసించి ఆ శిలువ వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు చేస్తాడంట. ప్రియులారా, మరి విశ్వసిస్తున్నారా? ప్రభుని హృదయం ముందు విశ్వసించి మీరు మీ నోటితో ప్రభుని ఒప్పుకుంటున్నారా? అలా ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. పిల్లారా, మరి ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం సత్యం దేవా ప్రభా, తండ్రి ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాన్న మీకున్నాం తెలియజేసుకుంటున్నాము ప్రభా. తండ్రి శిలువ శక్తి గురించి మాకు తెలియజేస్తావు నాయన ప్రభా. తండ్రి నాయన అదే తండ్రి ప్రతి ఒక్కరి వాక్యం విని మరి వారి హృదయంలో భద్రపరచుకుని తండ్రి ఆ వాక్యానుసారంగా వారు జీవించడానికి నీ కృప చూపమని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.